క్లియర్? Yes. స్టెప్ 1 లో మీ బ్రెయిన్ క్యాచ్ చేయాల్సింది ఓవరాల్ హెడర్స్ లెక్క. అంటే మీకు టాపిక్స్ మీరు చదువుకునేటప్పుడు మెయిన్ హెడ్డింగ్ సబ్ హెడ్డింగ్స్ అని చదువుతారు కదా, అట్లా అనమాట. సో మీ బ్రెయిన్ లో పెట్టుకోవాల్సిన మెయిన్ హెడ్డింగ్ ఏంటి? ఫస్ట్ది క్లాస్ స్ట్రక్చర్. ఈ క్లాస్ స్ట్రక్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ బేసిక్ ఏది మనకి? ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ తర్వాత ప్యాకేజ్. Class. ప్యాకేజ్ తర్వాత Class. క్లాస్. ప్రాజెక్ట్, జావా ప్రాజెక్ట్. ఆ జావా ప్రాజెక్ట్ లో ఒక ప్యాకేజ్. Package. ప్యాకేజ్ లోపల ఒక Class. క్లాస్. మరి క్లాస్ లోపల ఏముంటది అంటే Class structure. క్లాస్ స్ట్రక్చర్ ఉంటుంది. సో క్లాస్ స్ట్రక్చర్ లో ఏముంటాయి అని అంటే ఇమీడియట్లీ ఫస్ట్ ప్యాకేజ్ డిక్లరేషన్ ఉంటుంది, తర్వాత Class technician. క్లాస్ సిగ్నేచర్ క్లాస్ లీడర్ ఉంటుంది, దాని తర్వాత Class body. క్లాస్ బాడీ ఉంటుంది. ఓకే, మరి ప్యాకేజ్ డిక్లరేషన్ లో ఏముంటది అన్నప్పుడు ప్యాకేజ్ కీవర్డ్ ఉంటుంది, ఆ Package ప్యాకేజ్ name. పేరు ఉంటుంది, దట్ ఈస్ ప్యాకేజ్ నేమ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఐడెంటిఫైయర్. Identifier. సెమీకాలన్ ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ Statement. టెర్మినేట్. ఓకే, వెరీ గుడ్. నౌ మరి క్లాస్ సిగ్నేచర్ లో ఏముంటది? క్లాస్ సిగ్నేచర్ లో ఏముంటది? Access modifier. యాక్సెస్ మాడిఫైయర్ ఉంటది, Class keyword. క్లాస్ అనే Key. కీవర్డ్ ఉంటది, Class name. క్లాస్ నేమ్. దీని ఏమంటాం? వెరీ గుడ్, ఐడెంటిఫైయర్. ఓకే, ఇవాళ బానే ఉంది. మరి యాక్సెస్ మాడిఫైయర్ దీన్ని కూడా ఏమనాలి? కీవర్డ్ Keyword. అనాలి. దేన్ని కీవర్డ్ అనకూడదు? ఎక్సెప్ట్ ఇది Default. కన్ఫ్యూజింగ్ పార్ట్. Uh, ఎక్సెప్ట్ డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్. ఓకే, అరే డిఫాల్ట్ కీవర్డ్ ఉంటది. ఓకే, డిఫాల్ట్ కీవర్డ్ వేరు, బట్ డిఫాల్ట్ అనే యాక్సెస్ మాడిఫైయర్ ఉంటది కదా, దాన్ని మాత్రం కీవర్డ్ అనకూడదు. యాక్సెస్ మాడిఫైయర్